సీమా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పందుల రాబరీ కేసులో 2 నిందితులు అరెస్ట్. 3 లక్షల విలువైన 30 పందుల బొలెరో సిటీ పికప్ వాహనం స్వాధీనం. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికై కోడుమూరులో జల సమర దీక్షను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వ విధానాలపై కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగుల ధర్నా. ప్రజలకు శాపంగా మారిన కాంట్రాక్టర్ ఇంజనీర్ల నిర్లక్ష్యం. ఎగుడు దిగుడుగా కాలువ నిర్మాణం, రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు. గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే సందర్భంగా కర్నూలు గురుదత్త పాలిక్లినిక్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ శంకర్ శర్మ. గత మే నెల 28వ తేదీన కర్నూలు నగరంలోని వికర్ సెక్షన్ కాలనీలో 30 పందులను దొంగలించి అడ్డుకున్న యాజమానులపై దాడి చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు రాబరీ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, పీసీలు మురళి గోవింద్, శ్రీనివాసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితులను గుర్తించి ట్రాక్ చేశారు. దర్యాప్తులో బెంగళూరుకు చెందిన పరశురాం శ్రీను, బాగల్కోట్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ ఎల్లప్ప, అలాగే సెండనూరుకు చెందిన మారుతి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరిలో పరశురాం మరియు మరో మైనర్ బాలుడిని మునగాలపాడు శివారులో నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. నిందితుల దొంగతనాలకు పాల్పడే సమయంలో గుర్తింపు తప్పించుకునేందుకు వివిధ ప్రాంతాల్లో వాహనాలకు వేరువేరు నెంబర్ ప్లేటు ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో ఇంకా 3 నిందితులు పరాట్లో ఉన్నారని, పరాట్లో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు శ్రీహర్ష ఆధ్వర్యంలో కోడుమూరు పట్టణంలో జల సమర దీక్ష చేపట్టారు. దీక్షకు మద్దతుగా సిపిఎం కేంద్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ రైతుల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహర్ష గఫూర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో త్రాగు సాగునీటి కోసం రైతుల సహకారంతో జల సమర దీక్ష చేస్తున్నామని, 25 సంవత్సరాల నుంచి గుండ్రేవుల ప్రాజెక్టు కోసం అన్ని పార్టీలు హామీలిచ్చాయి. 2 సార్లు జీవోలు, 2 సార్లు నిధులు మంజూరు చేసిన హైడ్రాలజీ రిపోర్ట్ ఉన్నా కూడా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇంజనీర్ సుబ్బారెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని, అప్పుడు కూడా పనులు ప్రారంభం కాలేదన్నారు. కేవలం ఎన్నికల ముందు ఓట్ల కోసం నాయకులు గుండ్రేవుల ప్రాజెక్టు పేరు తీస్తున్నారని, అమల్లో నిర్లక్ష్యం చేస్తున్న ప్రజల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీవో ఇచ్చారని, తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో కర్నూలులో గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 2016లో గుండ్రేవుల ప్రాజెక్టు కోసం సర్వే కూడా చేశారు. 2017, 18లో గుండ్రేవుల ప్రాజెక్టు కోసం వామపక్ష పార్టీలు జీపు జాత పాదయాత్ర చేసిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందుకే రైతులను సమీకరించి ప్రాజెక్టు కోసం పోరాడతామని, ఇది ఆరంభమని తెలిపారు. సిపిఎం కేంద్ర సెక్రటరీ గారు మన కర్నూలుకు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు సారు. మరి వారు మనకు కర్నూలు నుంచి మన దీక్షకు గుండ్రేవుల మీద కానీ ఇరిగేషన్ మీద కానీ సార్కి విపరీతమైన ప్రేమ. ఆయన చేసిన వాగ్దానాల లిస్ట్ ఇప్పటికీ చాలామంది గుర్తుపెట్టుకొని ఉంటారు. అనేక వాగ్దానాలు ఒక పేజీ నిండుగా పత్రికల్లో ప్రచురించారు. దాంట్లో గుండ్రేవుల తక్షణం పూర్తి చేస్తాము, వేదవతి ప్రాజెక్ట్ తక్షణం పూర్తి చేస్తాము, ఇక ఎమ్మిగనలో ఇది పెడతాం, ఆదోళనలో ఇది పెడతాం, కర్నూలులో ఇది పెడతాం, చాలా 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 మాటలు చెప్పారు. 2014 ఆగస్టు 15వ తేదీ గడిచిపోయి ఇప్పటికి ఎంతకాలం అయింది? 12 సంవత్సరాలు అయిపోయా. ఒక చిన్న ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీరిక లేదా, ఓపిక లేదా, ఆలోచన లేదా? ఈ మధ్య ఒక చర్చ జరిగింది. తెలంగాణలో నీటిపారుదల సమస్యల మీద వివిధ పార్టీల మధ్య తగాదాలు ఉన్నాయి. వాళ్ళేదో ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్న సందర్భంలో బీఆర్ఎస్ తరఫున మాట్లాడేటువంటి వాడు డిబేట్లో చెప్తున్నాను, డిబేట్లో నేను కూడా ఉన్నాను. ఆయన చెప్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏపీ అమరావతి రెవెన్యూ అసోసియేషన్ గ్రామ వార్డు సచివాలయం, సర్వేయర్స్
వీఆర్ఓలు, రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులపై పని భారాన్ని మోపారని, సచివాలయం ఉద్యోగులపై సర్వేల పేరుతో పని ఒత్తిడి పెట్టి సమీక్ష పురోగతిపై వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. అధికారుల వేధింపులు తాళలేక వీఆర్ఓ మహమ్మద్ హుసేన్ మృతి చెందారని తెలిపారు. తక్షణమే మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రెవెన్యూ ఉద్యోగులుగా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ అమరావతి రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకులు భూపతి, రవీంద్రరాజు, గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్స్ అసోసియేషన్ నాయకులు మహేంద్ర పాల్గొన్నారు. మా అధికారుల కింద పనిచేసిన వల్ల మా అధికారులు మేము గౌరవిస్తాం, మరి ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. మరి అదే సమయంలో 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 2 సంవత్సరాలుగా రెవెన్యూ ఉద్యోగుల కింది స్థాయిలో అత్యధికంగా పనిచేసేటువంటి వీఆర్ఓలు, సర్వేర్లు మరి ఎన్నో ఇబ్బందుల సమస్యలు వెనుకబడి ఉన్నాం. మరి ఇవాళ చెప్తున్నాం, 2 సంవత్సరాలుగా మరి తహసీల్దార్ కార్యాలయం మొదలుకొని, జిల్లా కలెక్టర్ కార్యాలయం మొదలుకొని, రాష్ట్ర సచివాలయం వరకు కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగి, తిండి తిప్పలు లేకుండా ఎండకు వాసం తిరిగి, ప్రతి అధికారికి, మినిస్టర్లకు, రాష్ట్రకు, ముఖ్యమంత్రి గారికి కూడా వినతి చేసినా కూడా ఇప్పుడు కూడా జాలి కథకనం లేనటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రీసర్వే కారణంగా మరి గోదావరి జిల్లాలో ఒక సర్వేర్ చనిపోతే ఆ సర్వేర్ ప్రేమ వ్యవహారంతో చనిపోయాడని చెప్పి దుర్మార్గంగా ప్రభుత్వం మరి ప్రకటన చేస్తూ ఉంది. అదేవిధంగా మరి ప్రకాశం జిల్లాలో మా వీఆర్ఏ ఆర్థిక ఇబ్బందులతో చనిపోతే కేవలం 10,500 రూపాయల జీతంతో మరి ఇవాళ 8 సంవత్సరాలుగా కూడా అదే జీతంతో పొందుతూ ఉంటే, ఉన్నటువంటి అప్పులతో మరి కుటుంబం తరవక అతను ఆత్మహత్య చేసుకుంటే అతని పైన అతను బెట్టింగ్ చేస్తున్నాడు, ఇతరతరమైన అంశాలు ఉన్నాయి, ఆ కారణంగా చనిపోయాడని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గం. మరి ఇవాళ అందరూ చూస్తూ ఉన్నారు. ఇదే కర్నూలు నగరంలో మహమ్మద్ హుసేన్ అనేటువంటి మా వీఆర్ఓ ఇవాళ అధికారుల యొక్క పని ఒత్తిడికి భరించలేక మరి వ్యక్తిగతంగా అతని యొక్క స్వశస్త్రాలతోనే మరి ఎవరైతే ఒత్తిడి గురి చేశారో ఇప్పుడు తాందారు పైన వాళ్ళ పేర్లు రాసుకొని మరి ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కలహాలే కారణము. ప్రభుత్వము, అధికారులు మరి ఎలాంటి ఒత్తిడి చేయలేదని చెప్పి అత్యంత దుర్మార్గంగా, పాశవికంగా మా అధికారులు అట్లా ప్రకటన చేయడం మా యొక్క మనస్సాక్షికి చాలా దెబ్బతీస్తూ ఉంది. ఇలాంటి చర్యలను వెంటనే మరి విరమించుకోవాలని చెప్పి, భవిష్యత్తులో మా అధికారులు మేము చేసేటువంటి పనులు కూడా చెప్పాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. మరి మేము చేసేటువంటి ఇన్ని పనులు తప్పిదాలని చేస్తున్నారే, మేము ఉడిగం చేస్తున్నామే తహసీల్దార్ కార్యాలయాలలో, మేము ఉడిగం చేస్తున్నామే గ్రామాలలో. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని బాలాజీనగర్ సమీపంలో గల భవానీనగర్ లో మున్సిపల్ ఇంజనీర్ల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ ఇంజనీర్ గా మారి ఎగుడు దిగుడుగా మురికి కాలువలు నిర్మించడంతో మురికి నీరు నిలిచిపోయి రోడ్లపై ప్రవహిస్తూ దోమల బెడద దుర్వాసనతో స్థానిక ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నా ఇంతవరకు ఎవరూ స్పందించలేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, కాలనీ ప్రతినిధులు ఎస్ సలీం భాషా, ఏ రవి, ఎస్ గఫూర్, సి నరేష్, ఎం మహమ్మా హసన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం ఈ రోజు ఉదయం ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఆంజనేయులు గౌడ్, షబీర్ అహ్మద్, గోవిందు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మురికి కాలువలు నిండి రోడ్డు మీదకి పొర్లుతున్నాయి. ఈ రుణ ప్రజలు, చిన్నపిల్లలు సమస్యల బారిన పడుతున్నారు.
వచ్చేసి రిటర్న్ మన పైప్ లైన్లో నుంచి కిచెన్లోకి బాత్రూంలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కమిషనర్ వచ్చి ఒకసారి పర్యటించాల్సిందిగా కోరుతున్నాము. నగర్లో కాల్వలు బ్లాక్ అయి మురికి నీటితో దుర్వాసన వచ్చి దోమలు కూర్చొని పిల్లలకు విషజ్వరాలు వచ్చి ఇది 2 సార్లు కాలువ వేశారు. 2 సార్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి కాలువలు. ఇంతకుముందు కమిషనర్ గారు కూడా వచ్చి పర్యటించిపోయినారు. ఈ ఏరియా 50-60 మంది సంతకాలతో వీడియోలు తీసుకొని వెళ్ళాను, చూస్తామన్నారు కమిషనర్ గారు. దీన్ని పర్యటించి స్పందించి దాన్ని మా సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాము. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో భవానీ నగర్లో ఈ కాలువలు నిండి పొంగి రోడ్లపైన ప్రవహిస్తూ ఉన్నాయి. పారిశుద్ధ్యంలో ఏ మాత్రము ఎవరు నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు హెచ్చరిస్తున్నా మందల్లాగా దోమల మందలు ఉన్నాయి. మరి ఏం చేస్తున్నట్టు అధికారులు? వార్డు సచివాలయము, హెల్త్ సెక్రటరీ, హెల్త్ ఇన్స్పెక్టరు, హెల్త్కు సంబంధించినటువంటి సూపర్వైజర్లు ఇంతమంది ఉండి మరి ప్రజల ఇండ్ల ముందు కనీసం మురికి నీళ్లు నిలవకుండా చేయాలి కదా. దీనికి తోడు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కాలువలు కట్టేటప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా కట్టడం, ఇంజనీర్ల యొక్క నిర్లక్ష్యము ప్రజలకు శాపంగా మారింది. దానికి తోడు స్థానికంగా ఉండేటువంటి ఈ ఏరియాలో అందరు చెప్తా ఉన్నారు, ఒక్క కాలువలు తీయరు, మురికి కూపం లాగా తయారైంది అన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించాలి. ఈ దోమల బాధ, మురికి నీళ్లు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. భవానీ నగర్ లో మేము నివసిస్తున్నాము. మా ఇండ్ల మధ్యన కాలువలు నిండి పొంగి బాత్రూమ్లు లేకి మళ్ళీ రిటర్న్ రావడం వలన పిల్లలు పెద్దలు అనారోగ్యంతో జ్వరాలు వచ్చి ఆసుపత్రి పాలు అయిపోతున్నారు. దీన్ని ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నారు. భవానీ నగర్లో మురికి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. దుర్వాసనకు పిల్లలు పెద్దలు మొత్తం అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ ఏరియాలో परेशानी क्या होती है ना, नाला सही है या फिर कुछ भी नहीं, वो बात छोड़ो. मस्जिद है नमाज पढ़ने के वास्ते, आजू बाजू पार्क सब घेरा हुआ है. हमारे बोले मैं हर टाइम देखता हूँ, अच्छा नहीं दिखता. नाला उठते भरे हुए हैं, ना नाला सही नहीं ना कुछ भी सही नहीं. फला खास्ता कभी कभी कोई बच्चा गिरा तो बीमारी, ऐसी बीमारियाँ होती हैं, ऐसी बीमारियाँ होती हैं. शहर से मैं ये दरख्वास्त करता हूँ, आपको छोटे बच्चे को बीमारी हो गई तो कितने लाख ही खर्चे होते हैं हॉस्पिटलों में. प्लीज़ आपसे गुजारिश है, आप सबको आके देखो. ఫ్యాటీ లివర్ రాకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ కోరారు. గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే సందర్భంగా కర్నూలు గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్ లో డాక్టర్ శంకర్ శర్మ ఫ్యాటీ లివర్ పై అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం జూన్ 2వ గురువారం ఫ్యాటీ లివర్ డే జరుపుతారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. కాలేయంలో 10% కంటే ఎక్కువ కొవ్వు ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 3 ఒకరికి ఫ్యాటీ లివర్ ఉందన్నారు. దీనిని కంట్రోల్ చేయకపోతే కాలేయం వాపు, సిరోసిస్, కాలేయ క్యాన్సర్ వరకు దారితీస్తుందని హెచ్చరించారు. ఉబాకాయం, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే మంచి ఆహారం, వ్యాయామం, యోగా చేయాలన్నారు. లివర్ ను ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకుని చెక్ చేసుకోవాలని, ఫ్యాటీ లివర్ ఉన్నవారు త్వరగా చికిత్స చేయించుకుంటే సాధ్యమైనంత వరకు నివారించుకోవచ్చన్నారు. ఫ్యాటీ లివర్ ఉన్నవారు బరువు తగ్గడం వల్ల సగం సమస్యలు తగ్గుతాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. semaglutide GLP-1 agonist తర్వాత రెస్పిటిరామ్ అనే డ్రగ్స్, టెర్జాపటైడ్. ఈ టెర్జాపటైడ్ అడ్వాంటేజ్ ఏమంటే అది GLP-1 అండ్ GIP బోత్ హార్మోన్స్ ను దగ్గర యాక్ట్ చేసి దాంట్లో ఫెసిలిటేట్ చేస్తుంది యాక్షన్. అంటే మన ఇండియన్స్ లో నడుము లోపల అవయవాల చుట్టూ తెల్లటి ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, విజరల్ ఫ్యాట్ అంటారు దాన్ని. మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ ఏమంటే బాడీలో జనరల్ లా ఉండడం కాదు, ఆర్గాన్స్ చుట్టూ విజరల్ ఆర్గాన్స్ అంటే లోపల ఉండే జీర్ణాశయము, స్ప్లీను, ఇట్లా అవయవాలు ఉంటాయి, ప్యాంక్రియాస్, ఈ అవయవాల కిడ్నీలు, ఈ అవయవాల చుట్టూ ఉండే విజరా అంటారు వాటిని, విజరల్ ఫ్యాట్. ఆ విజరల్ ఫ్యాట్ ఎక్కువ కావడం అనేది మనకు చాలా డేంజర్గా ఉంది. ఒక
ప్రపంచంలో అందరూ లావు వాళ్ళల్లో కనపడితే ఫ్యాటీ లివర్ డిసీజు ఒక ఇండియాలో బక్క వాళ్ళల్లో కూడా లీన్ మ్యాటర్టీ అంటున్నారు దాన్ని. ఎందుకంటే విజరల్ ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్, అబ్డామినల్ ఫ్యాట్. తర్వాత ఆహారంలో మార్పులు, ముఖ్యంగా మెడిటరేనియన్ టైప్ ఆఫ్ డైట్ అంటే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, అవే కాకుండా ఫిష్, ఆలివ్ ఆయిల్. మెడిటరేనియన్ ఏరియాస్లో ప్రాంతాల్లో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ తక్కువ ఉండడానికి కారణం ఏమి అని స్టడీ చేసినప్పుడు వాళ్ళు మనం వాడే ఆయిల్ బదులు ఆలివ్ ఆయిల్ వాడడము, ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఫ్రూట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువగా పాలిష్డ్ రైస్ తీసుకోవడం వలన, వైట్ రైస్ తీసుకోవడం వలన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అందువల్ల మనం బ్రౌన్ రైసు, రెడ్ రైసు, బ్లాక్ రైస్, మిల్లెట్స్, చిరుధాన్యాలు, హోల్ గ్రెయిన్స్ వాడాలి. ఇవి వాడినప్పుడు మనకు రాను వెయిట్ తగ్గడము, ఫ్యాటీ లివర్ తగ్గడం జరుగుతుంది. మెయిన్గా బ్యారియాట్రిక్ సర్జరీ అని కూడా వచ్చింది, వెయిట్ రిడక్షన్ సర్జరీ. అంటే దాంట్లో 2 రకాలు ఉంది, లాప్రోస్కోపిక్ ఉంది, ఓపెన్ సర్జరీ ఉంది. ఎక్కువగా లాప్రోస్కోపిక్గా బ్యారియాట్రిక్ సర్జరీ, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, జెజునోఇలియల్ బైపాస్ ఇలాంటివి చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మెటబాలిక్ ఎండోస్కోపీ పద్ధతిలో కూడా, అంటే ఎండోస్కోపీ ద్వారా బెలూన్స్ వేయడం వలన ఆ బెలూన్ జీర్ణాశయం అంతా ఆక్యుపై చేయడం వలన కడుపు ఎప్పుడు నిండినట్టు ఉండడము, అన్నం తీసుకోవడం తగ్గిపోయి, ఆహారం తీసుకోవడం తగ్గిపోయి కూడా బరువు తగ్గిపోతారు బెలూన్స్. తర్వాత స్టిచ్ చేయడం, జీర్ణాశయం యొక్క మ్యూకోజాన్ దగ్గరగా కుట్టి సైజ్ తగ్గించడం జీర్ణాశయాన్ని, తద్వారా సెటైటీ కలగడం వల్ల వాళ్లకు బరువు తగ్గే అవకాశం కలుగుతుంది. బరువు తగ్గించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డయాబెటీస్ కంట్రోల్ చేయడము, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడము, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడము, జీవన శైలి మార్చుకోవడము, ఆహార విధానాలు మార్చుకోవడము, తాజా పండ్లు, ఆకుకూరగాయలు ఇలాంటివి వాడడము, డైలీ వాకింగ్, యోగా, మెడిటేషన్ ఇవి కూడా ఇంపార్టెంట్. యోగా అండ్ మెడిటేషన్ మైండ్ మీద కంట్రోల్ ఉంటే అప్పుడే ఆ డైట్ మీద కూడా కంట్రోల్ వస్తుంది. సో స్టేజ్ 1 దీంట్లో అర్లీగా ఫైబ్రో స్కాన్లో ఫైబ్రోసిస్ స్టేజింగ్ చేస్తారు, ఫ్యాట్ ఎంత ఉండేది అసెస్ చేస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో కూడా రివర్స్ చేయొచ్చు. పూర్తి సిరోసిస్లో పోయిన తర్వాత అయితే కష్టం కలగవచ్చు. కాబట్టి ఈ స్టేజింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది హెల్తీ లివరు, ఇది ఫ్యాటీ లివరు. ఇక్కడ ఫైబ్రోసిస్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఇంకా ఫైబ్రోసిస్ ఎక్కువైపోయి చిన్నగా అర్లీ సిరోసిస్లో పోతున్నాడు. ఇంతవరకు కూడా ఆపొచ్చు. ఇది కంప్లీట్ సిరోసిస్, లివర్ అంతా నాడ్యులార్గా గట్టిగా అయిపోయింది. ఈ స్టేజ్లో ఎక్కువ ఫలితాలు లభించకపోవచ్చు మనకు. నెక్స్ట్ స్టేజ్ క్యాన్సర్. ఈ 2 స్టేజ్లలో మనం పేషెంట్ను పట్టుకోగలిగితే స్క్రీనింగ్ ద్వారా ఈ 3 స్టేజ్ల వరకు కూడా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. పేషెంట్ను ఆపదల నుంచి కాపాడవచ్చు. అత్యంత ముఖ్యమైన జబ్బులలో ఇప్పుడు లివర్ జబ్బు ఒకటే ఇది. ఈ
జీర్ణాశయం చిన్న పేగులో ఉండే బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి మన శరీరంలో. మిలియన్స్ కాదు, బిలియన్స్ కాదు, ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకు లివర్కు కనెక్షన్ ఉంటుంది. సో ఏదైనా యాంటీబయాటిక్స్ అట్లాంటి వాడి ఆహార పదార్థాలు వాటి వల్ల ఆ బ్యాక్టీరియా డ్యామేజ్ అయినా వాటి నుంచి వచ్చే కొన్ని రసాయనాలు, కెమికల్స్ లివర్ను డ్యామేజ్ చేస్తాయి. సో ఇంటెస్టైనల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్, దాన్ని గట్ లివర్ యాక్సిస్ అంట. సో ఈ యొక్క పిక్చర్లో ఇక్కడ చేయబెట్టి ఆపినట్టుంది, అంటే ఇది ఫ్యాటీ లివర్, ఇది స్టేటోటిక్ లివర్ డిసీజ్, స్టేటో హెపటోసిస్, అర్లీ ఫైబ్రోసిస్. ఇంతవరకు మనం లివర్ను కాపాడుకోవచ్చు, రివర్స్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కష్టమవుతుంది. అంటే అర్లీగా డయాగ్నోజ్ చేయడం, స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ సంవత్సరము యాక్ట్ నౌ స్క్రీన్ టుడే అన్నాడు, అది చెప్పాడు. ఈ సంవత్సరం దానికి ఒక సందేశం, మెసేజ్ ఏమంటే యాక్ట్ నౌ స్క్రీన్ టుడే. లివర్ వెయిట్ 1.4 kg ఉంటుంది. ఆ అవయవానికి 2 రకాల బ్లడ్ సప్లై ఉంటాయి. అది మోస్ట్ వైటల్ ఆర్గాన్ బాడీలో. ఒక మనిషికి హార్ట్, బ్రెయిన్, లివరు, కిడ్నీలు వైటల్ ఆర్గాన్స్ అంటారు. ఈక్వల్ టు వైటల్ అదర్ వైటల్ ఆర్గాన్స్, ఇంకా ఎక్కువ కూడా లివర్. అంటే మోస్ట్ ఆఫ్ ది మెటబాలిక్ ఫంక్షన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, మనం తీసుకునే ఆహారం అంతా మెటబలైజ్ అయ్యేది లివర్లోనే. ఆ క్రమంలోనే లివర్లో కొన్ని కారణాల వలన ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ కావడం వలన ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తున్నది. అంటే ఇండియాలో 35 to 38% అడల్ట్ పాపులేషన్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది. ముఖ్యంగా డయాబెటిక్స్లో 60 to 70% ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏమంటే ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మామూలు సామాన్య మానవుడు మాట్లాడే కొలెస్ట్రాల్ ప్రాబ్లం అంటారు, డిస్లిపిడీమియా, హైపర్ లైపిడీమియా, హైపర్ టెన్షన్. మెయిన్గా తినే ఆహారంలో మార్పుల వలన పాలిష్డ్ రైసు, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినటివి, ఇలాంటి ఆహారం తినడం వలన ఇదంతా కూడా కార్బోహైడ్రేట్గా అంతా కూడా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాం బాడీలో. కారణం ఏమంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రాబ్లం అయింది. ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే ఉన్నా ఇన్సులిన్ యాక్ట్ చేయడం లేదు, రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. తర్వాత అబ్డామినల్ గర్త్ అనేది ఇంపార్టెంట్. అంటే మన వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అవర్ లైఫ్. యువర్ వేస్ట్ లైన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యువర్ లైఫ్ లైన్. వేస్ట్ లైన్ పెరిగిందంటే లైఫ్ లైన్ తగ్గిపోతుంది అని అర్థం.
బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పందుల రాబరీ కేసులో 2 నిందితులు అరెస్ట్. 3 లక్షల విలువైన 30 పందుల బొలెరో సిటీ పికప్ వాహనం స్వాధీనం. గుండేవుల ప్రాజెక్టు నిర్మాణానికై కోడుమూరులో జల సమర దీక్షను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వ విధానాలపై కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగుల ధర్నా. ప్రజలకు శాపంగా మారిన కాంట్రాక్టర్ ఇంజనీర్ల నిర్లక్ష్యం. ఎగుడు దిగుడుగా కాలువ నిర్మాణం, రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు. గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే సందర్భంగా కర్నూలు గురుదత్త పాలిక్లినిక్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ శంకర్ శర్మ.